హలో అండి, వెల్కమ్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీ ఉండలని ఎగ్జాక్ట్గా మనం బయట నుంచి తెచ్చుకున్న పల్లీ ఉండలు ఎలాగైతే ఉంటాయో ఖచ్చితంగా అలానే రెసిపీ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి. ఏంటండి ఇవి మీరు ఇంట్లో తయారు చేశారా అని నమ్మలేకపోతున్నాను అన్నట్లు ఉంటుందండి. మీకు రెసిపీ పక్కాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్ మనం బయట తిన్న పల్లీ ఉండ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. అలాగే క్రిస్పీగా, అలాగే ఒక వారం పైన ఉన్నా కూడా ఇది మీకు మెత్తబడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పల్లీ ఉండల కోసం ఫస్ట్ మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని పల్లీలండి, ఒక 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ పల్లీలు. ఇక్కడ వచ్చేసి నేను 2 రకాలు ఉన్నాయండి నా దగ్గర పల్లీలు, కొత్త రకం పాత రకం 2 ఉన్నాయి. వీటి రెండింటిని కూడా మిక్స్ చేశాను అంతే, ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. దీనిని మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఈ పల్లీలు ఏవైతే చుట్టువైపులా బాగా చక్కగా ఫ్రై అయ్యేలాగా దోరగా వేయించుకోవాలి. మీరు కలపకుండా అలా వదిలేస్తే మాడిపోయి ఒకవైపున ఫ్రై అవుతుంది, ఒకవైపున పచ్చిగా ఉంటుంది అన్నమాట. మనకి ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి ఇట్లా లో ఫ్లేమ్లో చేసుకుంటే 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇట్లా చూసారా, ఇలా నలిపితే మనకి పొట్టు అనేది ఊడిపోతే చక్కగా పల్లీలు ఫ్రై అయిపోయినట్లు. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక 10 నిమిషాల పాటు కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఆ వేడంతా గింజలు చక్కగా పీల్చుకుని బాగా చల్లారనివ్వాలన్నమాట. అప్పుడే మీకు పల్లీ పప్పు అనేది క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి. దీనిని ఇప్పుడు 10 నిమిషాల పాటు చల్లారిన తర్వాత మనం పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసుకోవడానికి కోసం ఇట్లా మనం చేతితోటి నలిపేస్తే పొట్టంతా ఊడిపోతుందండి. పొట్టంతా బాగా నలిపేసిన తర్వాత ఆ పొట్టుని మామూలుగా మన ఇంట్లో చాటు ఉంటే చాటుతో చెరిగేసుకోవచ్చు, లేదా మామూలుగా ఊదేసినా సరే ఆ పొట్టు అనేది ఎగిరిపోతుందండి. అట్లా మంచి పప్పులాగా రెడీ చేసుకోండి. మనం ఇది వేయించుకునేటప్పుడే ఎక్కువ మంట పెట్టకుండా దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకుంటే పప్పు అస్సలు మాడదండి. వేరుశనగ పప్పు అస్సలు మాడదు, తెల్లగా జీడిపప్పులాగే ఉంటుంది. చూసారా, మనకి చక్కగా మొత్తం పప్పు అంతా కూడా ఒకేలాగా ఫ్రై అయినాయి. ఈ పల్లీలన్నీ కూడా చక్కగా మనం పొట్టు తీసుకునే విధంగా బద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన సేమ్ అదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకోండి. 2 కప్స్ పల్లీలకి 1 కప్పు బెల్లం అనమాట. అదే మీరు 1 కప్ పల్లీలు తీసుకుంటే 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ కొంచెం ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే బెల్లం కరిగించడం కోసం మాత్రమే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి. ఇలా బాగా ఈ ఉండలు లేకుండా కరిగించుకున్న బెల్లాన్ని మనం వడకట్టుకోవాలండి. ఒక స్టీల్ స్ట్రైనర్ తోటి తీసుకుని, స్టీల్దే తీసుకోవాలండి, ప్లాస్టిక్ తీసుకోకూడదు. బెల్లం పాకం వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా చక్కగా మనం ఇది వడకట్టేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వడకట్టుకున్నటువంటి ఈ బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాకం మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. పాకాన్ని ఇట్లా ఆపకుండా కలుపుతూ ఉండండి. పాకం మనకి రెడీ అవ్వడానికి ఒక 5-6 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. పాకం అయితే మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, బట్ ఇక్కడ నేను మీకు ఎలా రావాలో కూడా చూపిస్తాను. కలర్ మనకి ఇప్పుడు ఇది వైట్ కలర్లో ఇట్లా నురగలుగా తెలుస్తుంది కదా, లేత వర్ణంలో ఉంది కదా, లైట్ కలర్లో ఉంది కదా, అది మనకి పాకం వచ్చింది అని తెలియడానికి ఖర్జూరం కలర్లోకి చేంజ్ అయిపోయి ఆ పాకము చక్కగా స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుందండి. కలర్ కంప్లీట్గా ఖర్జూరం కలర్కి చేంజ్ అయిపోతుంది అనమాట. మీరు ఇలా చూస్తూ ఉండగానే కలర్ చేంజ్ అయిపోతుంది. మీరు ఆ స్టేజ్లో చక్కగా పల్లీలని యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మీకు ఇక్కడ తెలుస్తుంది కదా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం పల్లీలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఒకసారి పాకాన్ని మీకు ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. మనకి ఇక్కడ ఖర్జూరం కలర్కి వచ్చేస్తుంది కదా, చూడండి కలర్ వచ్చేసింది. డైరెక్ట్గా ఇప్పుడు మనం పల్లీలని యాడ్ చేసేసుకోవచ్చండి. ఇంకాస్త డార్క్ కలర్ రానివ్వాలి. ఈ స్టేజ్లో మనం కలపకపోతే ఒక చోట మాడిపోయి ఒక చోట మాడిపోకుండా అలా ఉంటుందండి. కంప్లీట్గా కలిపేసేయండి. మనకి పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. పాకం రెడీ అయిపోయింది. చూడండి, మనం ఇట్లా వాటర్లో వేస్తే వెంటనే గట్టిగా అయిపోవాలి. ఇట్లా వేసిన వెంటనే చూసారా, ఇలాగా ఈ సౌండ్ రావాలండి. మనకి ఈ సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు. ఇలా పట్టుకున్నా కూడా మీకు ఇలా విరిగితే సరిపోయిందనమాట. ఇప్పుడు వెంటనే మీరు పల్లీలను యాడ్ చేసేసుకోండి. నాకు ఇప్పుడే 1 నిమిషం లేట్ అయిపోయింది పాకం చూపించేసరికి. వెంటనే మీకు పాకం మాడిపోతే అది చేదులాగా వస్తుందన్నమాట. మనం కరెక్ట్గా మనకి పాకం ఎప్పుడైతే ఖర్జూరం కలర్లోకి చేంజ్ అయిపోతుందో వెంటనే పల్లీలను యాడ్ చేసేసుకుని 1 నిమిషం పాటు ఇట్లా బాగా పాకాన్ని పల్లీలకు పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేయండి.
ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ అండి, నెయ్యి వేయకూడదండి. నెయ్యి వేస్తే మీకు ఈ పల్లి ఉండ అనేది తొందరగా మెత్తబడిపోతుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం బయట తిన్న టేస్ట్ అయితే రాదు. మనం నార్మల్గా ఇంట్లో వాడుతూ ఉంటాం కదా. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను. 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత కూడా మనం ఓన్లీ ఒక 2-3 నిమిషాలు మాత్రమే దీనిని చల్లారనివ్వాలండి. ఎక్కువసేపు చల్లారితే మీకు గట్టిపడిపోయి మనము ఉండల్లాగా చేసుకోవడానికి రావన్నమాట. అంటే లడ్డూలాగా చుట్టుకుంటాం కదా, అది రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టిన తర్వాత కొంచెం గరిటతోటి ఇట్లా పల్చగా అన్నట్లు చేసామంటే మీకు తొందరగా కాస్త చల్లారుతుంది. ఇట్లా చల్లారిన తర్వాత ఖచ్చితంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేయకపోతే మీకు చేయి కాలుతుంది, కొంచెం వేడిగా ఉంటుంది కదా. ఇది వచ్చేసి దగ్గర ఒక 50% వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. ఇట్లాగా అంటే మరీ చల్లారిపోతే మీకు గట్టిగా అయిపోతుంది కదా, అందుకోసం అనమాట. ఇలా తీసుకుని వెంటనే బాల్స్ లాగా చేసేసుకోండి. కొంచెం నాకు చెయ్యి కాలుతుందండి, బాగా వేడిగా ఉంది, కాస్త చల్లారనివ్వాల్సింది. కానీ మనం ఎంత వేడి మీద చేసుకోగలిగితే అంత పర్ఫెక్ట్గా మనకి లడ్డూలు అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఇలాగ ఎంత మంచిగా వచ్చాయంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు పాకం చెప్పాను కదా, ఖర్జూరం కలర్ ఎగ్జాక్ట్గా మీకు డార్క్ రెడ్డిష్గా వస్తే మీకు పర్ఫెక్ట్ పాకం అండి. అది ఎవరైనా సరే చేసేసుకోవచ్చు, అస్సలు పాడవుతుందన్న భయమే అవసరం లేదు. ఇప్పుడు మొత్తం మనం ఇలాగే లడ్డూలాగా చేసేసుకుందాం. ప్రతి ఒక్క లడ్డూ కూడా మీరు చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. అలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి లడ్డు కూడా బయట మనం కొన్నప్పుడు ఎలాగైతే షైనీగా ఉంటుందో సేమ్ అలానే షైనీగా వస్తాయి. ఇట్లా చూడండి, కాలితే మీరు కాస్త ఉఫ్ఫు అని కూడా ఊదుకుంటూ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం ఒకసారి ఇలా మొత్తం లడ్డూలు చేసుకున్న తర్వాత ఇంకొకసారి తయారు చేసిన లడ్డూలన్నిటిని కూడా మనం ఒకసారి బాగా చుట్టుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కూడా తయారు చేసేసానండి. చూడండి మంచిగా వచ్చేసాయి కదా మనకి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం సెకండ్ టైం ఇంకొకసారి ఇట్లా బాల్స్ లాగా చేసుకుంటే మీకు ఆ రౌండ్ షేప్ అనేది ఎక్కడ కూడా పాడవకుండా మంచిగా బాల్ లాగా చక్కటి లడ్డూలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్జాక్ట్ మనం బయట కొన్న పల్లి లడ్డు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. అంత క్రిస్పీగా అలాగే ఉంటుందండి. చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. చూడండి మన లడ్డూలన్నీ వచ్చేసాయి కదా. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.